మాతృభాషలో వ్యాఖ్యానం చేయడం అనేటువంటిది ఒకటి ఇది ఉంటుంది. మాతృభాష వ్యాకరణం ద్వారా ఇతర భాషల యొక్క వ్యాకరణాన్ని ఈ పద్ధతిలో నేర్పిస్తారు. ఇతర భాషా వాక్యాలను అనువదించి తద్వారా వ్యాకరణాన్ని దీంట్లో వివరించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో అంటే ఈ బోధన వ్యాకరణానుసార పద్ధతి బోధన లోపల ఉపాధ్యాయుడు క్రియాశీలకంగా ఉంటాడు. దీంట్లో ప్రయోజనాలు ఏమున్నాయి అంటే మీకు అర్థమైంది. అసలు వ్యాకరణానుసార పద్ధతి అని అంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఇది ఇట్లా ఉంటుంది. ఉదాహరణకు దిస్ ఈజ్ రామ అంటే ఇతను రాముడు. రామ వెంట ఫారెస్ట్ అంటే రాముడు అడవికి వెళ్ళాడు. రాముడు ప్రథమ విభక్తి, అడవికి కిన్కొని యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. ఇట్లా అనువాదం చేస్తూ వ్యాకరణాన్ని చెప్తూ వెళ్ళిపోతా ఉంటాడు. ఇట్లాంటి పద్ధతిని వ్యాకరణానుసార పద్ధతి అని చెప్పేసి అంటారు. ఇది చాలా ప్రాచీనమైనటువంటి పద్ధతి, చాలా వేగంగా ఉంటుంది. ప్రతి వాక్యానికి ఖచ్చితమైనటువంటి అర్థాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఇది ఒక పద్ధతిలో. దీని ప్రయోజనాలు ఏంటి అంటే వేగవంతంగా పూర్తి చేయవచ్చు చెప్పాలనుకున్నటువంటి విషయాలని. తర్వాత ఖచ్చితత్వాన్ని పాటించవచ్చు అని చెప్పడం. తర్వాత పరభాషా పదానికి మాతృభాషలో అర్థం చెప్పి ఆ పరభాష యొక్క పదాన్ని మాతృభాషతో ఒక స్మృతి బంధాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది అంటే ఏ భాష నుంచి అయితే ఒక పదాన్ని నేర్చుకుంటున్నామో దానికి మన మాతృభాషలో ఏ పదం ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. దీంట్లో సమయం చాలా ఆదా అవుతుంది. ఎందుకంటే సమయం ఎందుకు ఆదా అవుతుంది అనే విషయంలో అన్ని విషయాలను చెప్పాల్సిన అవసరం లేదు, వివరించాల్సిన అవసరం లేదు. మా పిల్లలే స్వతహాగా నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి సమయం వృధా కాదు, ఆదా అవుతుంది. పదజాలంలో మరియు వ్యాకరణాల్లో స్పష్టత వస్తుంది. మాతృభాషలో అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉందనుకోండి మాతృభాషలో అడిగేస్తారు, మళ్ళీ ఆ పరభాషలోనే అడగాల్సిన అవసరము లేదు. ఇట్లా ఉపాధ్యాయునికి సులభము. ఎటువంటి అనుభవం లేకుండా కూడా ఉపాధ్యాయుడు ఈ పద్ధతిలో బోధన చేయవచ్చును అనేటువంటి విషయం మనం ఇక్కడ ప్రయోజనంగా భావిస్తే, మరి ఈ వ్యాకరణానుసార పద్ధతికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఆ పరిమితులు ఏమిటి అనేటువంటి విషయాన్ని గమనిస్తే, ఇతర భాషా పదాలకు మాతృభాషలో పదాలు దొరుకుతాయి అని ఇందాక చెప్పుకున్నాం కదా. అన్ని పదాలకు సరైన పదం దొరకకపోవచ్చు. అన్ని పదాలకు మాతృభాషలో సరైన పదము దొరకకపోవడం అనేటువంటిది ఒక పరిమితి. ఇటు బోధకుడికి అటు అభ్యాసకుడికి రెండు భాషల్లో కూడా ప్రతిభ చూపించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత భాషణ లేఖనాలకు ఇది అవకాశం లేదు. కేవలం శ్రవణము, తర్వాత చదవడం, వినడం, ఈ రెండిటి ద్వారా మాత్రమే అభ్యాసకుడు ఈ పద్ధతిలో విద్యను, అభ్యాసనాన్ని, భాషను నేర్చుకుంటాడు. ఇక్కడ భాషణానికి కానీ లేఖనానికి కానీ అవకాశం లేదు. అభ్యాసకుడు కేవలం శ్రోతగా మిగిలిపోతాడు. కాబట్టి యాక్టివ్ పార్టిసిపేషన్ అనేటువంటిది అభ్యాసకుడికి ఇక్కడ దొరకదు. ఉపాధ్యాయుడు మాత్రమే క్రియాశీలకంగా ఉంటాడు అని చెప్పేసి తెలుసుకోవాలి. తర్వాత ప్రతి భాషకు తనదైనటువంటి జాతీయాలు, సామెతలు, నుడికారాలు ఉంటాయి. వాటిని వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ లాగా అయిపోతుంది అనమాట. కాబట్టి సామెతలని, జాతీయాలని ట్రాన్స్లేట్ చేయడము, అనువదించడం చాలా కష్టం. అట్లాంటి పదాలను గనక మనం భాషాంతరీకరణ చేస్తే దాంట్లో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఆ సొంత భాష వాళ్లకు, మాతృభాష వాళ్లకు మాతృభాష వాళ్ళు ఎటువంటి అనుభూతిని పొందుతారో నేర్చుకున్నటువంటి వాళ్ళు ఆ అనుభూతిని పొందలేరు. కారణము ఆ సామెతలను మనం ట్రాన్స్లేట్ చేయలేం కాబట్టి. తర్వాత ఇది ఉన్నత తరగతులకు మాత్రమే ప్రయోజనకరం. పెద్దవాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తే చెప్పుకోవచ్చు. మనం అప్పుడప్పుడు ఉపన్యాసాలు వింటూ ఉంటాం, రాజకీయ సభలు వింటూ ఉంటాం. ఉత్తరాది నుంచి నాయకులు వచ్చి ఉపన్యాసాలు చెప్తే పక్కన ఒక ఆయన తెలుగు ఆయన ఉండి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు. మాతృభాషలో ఆ వక్త చెప్పినటువంటి అంశాన్ని చెప్తాడు, కానీ వక్త చెప్పిన దాంట్లో డెప్త్ను
ఈ ట్రాన్స్లేటర్ చెప్పలేడు విషయం. ఇంకోటి ఇది పెద్దవాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, పిల్లలకు ఇది ఉపయుక్తం కాదు. ఇంకోటి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే ఎదుటివాడు రిసీవ్ చేసుకుంటున్నాడా లేదా అనే విషయం కూడా తెలియదు. కాబట్టి వైయక్తిక భేదాలను ఇది గుర్తించదు అనేది కూడా ఒక పరిమితి, ఒక లోపంగా దీన్ని భావించాలి. తర్వాత మాతృభాష బోధనకు ఇది సరిపోదు. మాతృభాష వాడికి ఒకటే భాష వచ్చు, మళ్ళీ ఇదే భాషలోని మళ్ళీ ట్రాన్స్లేట్ ఎట్లా ఉంటుంది, కాబట్టి కష్టము. తర్వాత ఇది ఇతర భాషని నేర్చుకుంటున్నప్పుడు మన చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మాతృభాషీయులై ఉంటారు. దీన్ని నిత్య వ్యవహారంలో చెప్పడం కష్టము, ప్రాక్టీస్ లేకుంటే పర్ఫెక్షన్ రాదు. కాబట్టి ఇక్కడ ఇది కూడా ఒక లోపంగా చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఉచ్చారణ చేయడానికి అవకాశం లేదు, కాబట్టి ఇక్కడ భాషణ లేఖనాలకు అవకాశం లేదు అన్నప్పుడు వాడికి ఉచ్చారణ కూడా అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత ఇంకొక పద్ధతి ప్రత్యక్ష పద్ధతి. పద్ధతి అంటే ఏమిటి? ప్రత్యక్ష, ఇందాక చెప్పుకున్న పద్ధతి ఏమో వ్యాకరణానుసార పద్ధతి, ఇప్పుడు ప్రత్యక్ష పద్ధతిని తెలుసుకుంటున్నాం. ఈ ప్రత్యక్ష పద్ధతి అంటే ఏమిటి అంటే సన్నివేశాలను కల్పించి లేదా నాటకీకరణ చేసి లేదా ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేసి దాంట్లో చర్చ చేయడము, సంభాషణ చేయడం ద్వారా భాషను నేర్చుకోవడము అనేటువంటిది ఉంటుంది. ఇందులో మాతృభాషను మాధ్యమంగా వాడడం అనేటువంటిది ఉండదు. మొదటే ఈ పదాన్ని ఇట్లా అంటారు, ఈ పదాన్ని ఇట్లా అంటారు అని చెప్పేసి చెప్పి సన్నివేశాల ద్వారా ఈ పద్ధతిలో బోధిస్తారు. దీన్ని ప్రత్యక్ష పద్ధతి అని చెప్పేసి అంటారు, డైరెక్ట్ మెథడ్ అని చెప్పేసి. ఇక్కడ పదజాలాన్ని కానీ వ్యాకరణ అంశాలను కానీ సందర్భానుసారం నేర్చుకుంటారు. ప్రత్యేకించి ఈ వాకాబులరీ నేర్చుకోవడం కానీ గ్రామర్ నేర్చుకోవడం కానీ ప్రత్యేకించి ఉండదు, సందర్భానుసారం అది వస్తూ ఉంటుంది. ఈ పద్ధతిని ఉపయోగించడం కోసం ఉపకరణాల వినియోగం ఉంటుంది, అనేక రకాల ఉపకరణాలు. ఎందుకంటే సన్నివేశాన్ని కల్పన చేయాలి కాబట్టి అనేక ఉపకరణాలను వాళ్ళు వాడతారు. ఆ ఉపకరణాలు అది చేయొచ్చు. తర్వాత పరభాషను మాతృభాషలాగా అలవోకగా నేర్చుకునేటువంటి పద్ధతి ఇది అని చెప్పేసి అన్నారు. వ్యాకరణం కూడా అనుమానోప పద్ధతి ద్వారా వ్యాకరణం నేర్చుకుంటారు. అనుమానోప పద్ధతి అంటే ఇది రైటా రాంగా అనేటువంటి విషయము ఉపయోగించిన తర్వాత రైటో రాంగో తెలుసుకొని చెప్పేటువంటి విషయాన్ని అనుమానోప పద్ధతి వ్యాకరణం అని చెప్పేసి అంటారు. ఆ పద్ధతిలో ఈ వ్యాకరణాన్ని వీళ్ళు నేర్చుకుంటారు. వీటి గురించి మళ్ళీ తర్వాత మీకు లెసన్ ప్లాన్స్ వాటి విషయంలో ఉంటుంది. తర్వాత భాషాభ్యసనకు అనువైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఆహ్లాదకరంగా వీళ్ళు భాషను నేర్చుకుంటారు. ఈ ప్రత్యక్ష పద్ధతి ద్వారా ప్రయోజనాలు ఏమున్నాయి అంటే స్వాభావికమైనటువంటి భాషాధ్యయన పద్ధతి. ఇది స్వాభావికంగానే అంటే నేర్చుకుంటారు. తర్వాత ఇక్కడ శ్రవణానికి భాషణానికి చాలా అవకాశము ఉంటుంది, ఇందాక లేదు, ఇప్పుడు ఉంటుంది. తర్వాత అభివ్యక్తి అనుభవాలకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఏదైతే అనుభవాన్ని పొందిండో దాన్ని వెంటనే అభివ్యక్తి చేస్తాడు కాబట్టి ప్రత్యక్షమైనటువంటి సంబంధం కారణంగా మన మెదడు లోపల ఈ స్మృతి చిహ్నాలు బలిష్టంగా ఏర్పడి అభ్యాసనము చాలా చక్కగా నడిచే అవకాశము ఉంటుంది. తర్వాత అభ్యాసకులలో ఆసక్తిని, ఆనందాన్ని, ఏకాగ్రతను కలిగిస్తాయి. సన్నివేశంలో మీరు ఇలా నటించండి లేదా ఇలా ప్రవర్తించండి అన్నప్పుడు ఆసక్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. తర్వాత కాన్సన్ట్రేషన్ కూడా పెట్టి వాళ్ళు నేర్చుకోగలుగుతారు. చాలా ఉత్సాహంగా సన్నివేశాల్లో పాల్గొనడం అందరికీ ఉత్సాహాన్ని కలిగిస్తుంది కాబట్టి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో వాళ్ళు భాషను నేర్చుకుంటారు. భాషపై త్వరగా అధికారాన్ని సంపాదించుకుంటారు. అభ్యాసకుల్లో అది చెరగని ముద్రను వేస్తుంది. చాలా బలంగా ఈ విషయాన్ని వాళ్ళు నేర్చుకోగలుగుతారు అని చెప్పేసి అన్నారు. మరి దీనికి కూడా ప్రతిదానికి ప్రయోజనాలు ఉన్నట్టే అట్నే పరిమితులు కూడా ఉంటాయి. అట్లా ఈ ప్రత్యక్ష పద్ధతికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేమిటి అంటే కొంత పరిమితమైనటువంటి పదజాలాన్ని మాత్రమే ఈ పద్ధతిలో నేర్పగలము. పరిమితమైనటువంటి పద్ధతిలో అంటే పదజాలం మాత్రమే నేర్పగలము. భాషలో ఉన్నటువంటి అన్ని రకాల భావ వ్యక్తీకరణలు సన్నివేశ కల్పనలో సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. మరి సన్నివేశ కల్పన సాధ్యం కాని సందర్భంలో
మూర్తమైనటువంటి విషయాలు మాత్రమే తెలుస్తాయి. అమూర్తమైనటువంటి విషయాలు అవగాహన చేయడం అనేటువంటిది కష్టము. అట్నే ప్రతి దాంట్లో కూడా ప్రతి భాషలో కొన్ని అర్థానికి పరిధులు అనేటువంటివి ఉంటాయి. ఈ అర్థం యొక్క పరిధిని మనం ఈ భాషలో వివరించలేము. అట్లనే దాంట్లో శ్రవణ భాషణాలకు అవకాశం లేదు, ఇందులో అవకాశం ఉంది. దీంట్లో పఠన లేఖనాలకు అవకాశం లేదు అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఆసక్తి కోసం వీళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఉత్సాహంగా పాల్గొంటారు అని చెప్పేసి అన్న, కానీ ఆ ఇంట్రెస్ట్ ను ఉత్సాహాన్ని కల్పించడం కోసం సమయం వృధా అవుతుంది, డబ్బు వృధా అవుతుంది. ఒక్కోసారి అది మొత్తం డబ్బు సమయం అంతా కూడా వృధా అయ్యే అవకాశం ఉంది, సమయాన్ని ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత అనుమానోపపద్ధతి ద్వారా వ్యాకరణాన్ని నేర్చుకోగలుగుతారు, కానీ వ్యాకరణంలో ప్రావీణ్యత సంతరించుకోలేరు అని చెప్పేసి అంటారు. ఈ పద్ధతిని బోధించడం కోసం ఉపాధ్యాయులకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ కావాలి. వాళ్ళు నిపుణులై నిష్ణాతులై ఉపయోగిస్తేనే ఈ పద్ధతి సఫలమవుతుంది తప్ప ఊరికే కాదు. ఎంత నిష్ణాతుడైన ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ వాటికి సంబంధించినటువంటి వనరులు కావాలి, ఉపకరణాలు కూడా కావాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇవన్నీ కూడా ఈ ప్రత్యక్ష పద్ధతికి సంబంధించినటువంటి పరిమితులు. తర్వాత ఉన్నటువంటి పద్ధతి ఏమిటంటే దృశ్య శ్రవణ పద్ధతి. మనకు దృశ్య శ్రవణ ఉపకరణాల ద్వారా భాషను బోధించే పద్ధతిని దృశ్య శ్రవణ పద్ధతి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకు తెలుసు, ప్రాథమిక తరగతుల్లో పాఠశాలలో ప్రవేశం పొందినటువంటి వాళ్ళు ఈ ఉపకరణాలను ఉపయోగించి కనుక విద్యా బోధన చేస్తే విద్యార్థులు ఆసక్తిగా వినే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనందరికి తెలుసు, మనం చిన్నప్పుడు విన్నాం. ఇంకోటి, డైరెక్ట్ క్లాస్లో కూర్చుంటే వచ్చే నిద్ర ఇట్లా ఆన్లైన్లో కూర్చుంటే రాదు, ఒక వీడియోలో క్లాస్ వింటే రాదు అనేటువంటి విషయం మనందరికి తెలుసు. ఆసక్తి ఉంటుంది కొంతవరకు, మరి పొద్దున 10:30 నుంచి సాయంత్రం 6 వరకు వింటే ఎవరికైనా బోరొస్తుంది, కానీ తప్పదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఈ దృశ్య శ్రవణ పద్ధతి ద్వారా ఇప్పుడు మనకు జరుగుతున్నది కూడా దృశ్య శ్రవణ పద్ధతి. ఇప్పుడు నేను చెప్తున్నా, అది శ్రవణం మీరు వింటున్నారు, అక్కడ పీపీటీ ద్వారా చూపిస్తున్నా, మీరు చూస్తున్నారు. అంటే దృశ్యం అంటే కనిపించేది, శ్రవ్యం అంటే వినిపించేది. ఈ వినిపించే యంత్రాలు కనిపించే యంత్రాలను ఉపయోగించి భాషా బోధన చేస్తే దాన్ని దృశ్య శ్రవణ పద్ధతి అని చెప్పేసి అంటారు. ఈ పద్ధతిలో టేప్ రికార్డరు, రేడియో, మిగతా సంగీత పరికరాలు, ఇట్లా అనేక రకాలైనటువంటి ఉపకరణాలను ఉపయోగించేసి చెప్తుంటారు. స్కూళ్ళల్లో రేడియో లెసన్స్ వస్తూ ఉంటాయి. మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా పొద్దున రేడియో లెసన్స్ పెడుతూ ఉంటారు. తర్వాత టీవీ దూరదర్శన్లో లెసన్స్ పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా మీకు తెలుసు. మీరు కూడా మీ పిల్లలకి కొత్త విషయాలు నేర్పాలి అని అనుకుంటే మీ ఇంట్లో ఫోన్లో వీడియో చూపించడము అంతా కూడా మీరు చూస్తుంటారు. చాలా ఆసక్తిగా నేర్చుకునేటువంటి పద్ధతి. దీంట్లో ఈ టేప్ రికార్డరు, రేడియో అనేటువంటి శ్రవణ సంబంధించినటువంటి పరికరాలు అయితే, దృశ్యానికి సంబంధించినటువంటి చలనచిత్రాలు, ఫోటోలు, మోడల్స్, ఇవన్నీ కూడా దృశ్యానికి సంబంధించినటువంటి చిత్రాలు. ఈ దృశ్య శ్రవణ ఉపకరణాలుగా దూరదర్శిని అంటే టీవీ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫోను, కంప్యూటరు, ట్యాబు, ఇవన్నీ కూడా మనకు దృశ్య శ్రవణ యంత్రాలుగా ఉపయోగపడతాయి. వీటిని బేస్ చేసుకొని చెప్పేటువంటి పద్ధతే దృశ్య శ్రవ్య పద్ధతి. ఈ విద్యార్థి దృశ్యానికి శ్రవ్య వాక్కుకు మధ్య సంబంధాలను స్థాపించుకొని భాషను వేగంగా అభ్యసించే అవకాశం ఉంటుంది. వర్ణమాల బోధనలో ఈ పద్ధతి అత్యంత ప్రయోజనకారి అని చెప్పేసి పలువురు విద్యావేత్తలు చెప్పారు. మనం ప్రైమరీ స్కూళ్ళలో పోతే గోడ నిండా చార్ట్స్ ఉంటాయి, లేదా పెయింట్ తో రాసి ఉంటాయి. ఏబిసిడీలు, ఈలు, ఆ అమ్మ, ఆ ఆవు, ఇట్లా రాసి ఉంటాయి. మనం కూడా అబ్జర్వ్ చేస్తుంటాం. ఇవన్నీ ప్రైమరీ లెవెల్లో చాలా ఉపయోగపడేటువంటి పద్ధతి ఇది అనేటువంటి విషయం మనం గమనించాలి. తర్వాత ఈ దృశ్య శ్రవ్య పద్ధతికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి అని అంటే, భాషాభ్యసన పద్ధతిని సులభతరం చేస్తుంది. భాషను సహజ పద్ధతుల్లో అభ్యసించేటానికి కోసం ఇది ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో అభ్యసనం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. శబ్దాల యొక్క స్పష్టోచ్చరణ, ఊనిక, తానకల్పన మున్నగునవి మనకు అన్ని చాలా దోషరహితంగా తెలుస్తాయి. ఎట్లా మాట్లాడుతున్నారు, ఒక అక్షరాన్ని ఎక్కడ ఒత్తి పలుకుతున్నారు, ఎక్కడ లైట్ గా పలుకుతున్నారు అనేటువంటి విషయాల్ని తెలుసుకోవడాన్ని ఈ తానకల్పన, ఊనిక,
అని చెప్పేసి అంటారు. స్పష్టమైనటువంటి ఉచ్చారణ కరెక్ట్ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఈ పద్ధతిలో తెలుసుకోగలుగుతారు. డైరెక్ట్ వింటారు కాబట్టి ఈ నేర్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పద్ధతిలో నిరంతరమైన అభ్యాసము అవకాశం ఉంటుంది. ఇది సామూహిక బోధనలో కూడా ఇది ఉపయోగించవచ్చు. ఒక రేడియో పెట్టినామంటే 20 మంది పిల్లలు కాకపోతే 40 మంది పిల్లలు అయినా సరే వినగలుగుతారు. ఒక టీవీ చూస్తున్నామంటే కొన్ని వందల మంది అయినా చూడగలుగుతారు. కాబట్టి ఇది సామూహిక బోధనకు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. మరి దీనికి కూడా ఈ పద్ధతికి కూడా పరిమితులు కొన్ని ఉన్నాయి. కేవలం భాషణం రాతలో వర్ణక్రమ దోషాన్ని పరిహరించలేదు. దృశ్య శ్రవణ పద్ధతుల ద్వారా భాషణము శ్రవణము జరుగుతుంది, కానీ రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ రాయడంలో ఉన్నటువంటి తప్పులను కానీ ఈ పద్ధతి సవరించలేదు అని చెప్పేసి చెప్తున్నారు. భాషణానికే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇతర నైపుణ్యాలకు అంత ప్రాధాన్యత ఉండదు అని చెప్పేసి అన్నారు. ఉపాధ్యాయుడు నిపుణుడైతేనే ఈ పద్ధతిని సమర్థంగా ఉపయోగించి ఆశించిన ప్రయోజనాలు సాధించగలడు అని చెప్పేసి అన్నాడు. అంటే దీనికి ఒక నిపుణత్వం కావాలి. మనకి ఆ రేడియోని ఎట్లా వాడాలి, రేడియోలో కూడా మామూలు పాఠం చెప్పినట్టు చెప్తే వినరు, అలానే ఒక కథలాగానో ఒక చిన్న నాటికలాగానో చేస్తే అప్పుడు వింటారు. టీవీలో ఇప్పుడు నేను ఉపన్యాసం ఇస్తున్నట్టుగా కేవలం ఉపన్యాసం ఇస్తేనే ఆసక్తిగా ఉండదు. మీ ఆసక్తి రేకెత్తించడం కోసమే కష్టపడి పీపీటీలు తయారు చేసుకోవడం జరిగింది. అంటే ఇంట్రెస్ట్ని కలిగించాలి అని అంటే ఉపాధ్యాయుడికి ఇటు ఈ దృశ్య శ్రవ్య పద్ధతిలో ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం కావాల్సి ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని ఉపయోగించి దీన్ని ఉపయోగిస్తే మాత్రమే అది సఫలం పొందుతుంది అనేటువంటి విషయాల్ని అధ్యయచ్చు. ఇది చిన్న పిల్లలకు ఎక్కువగా ఉపయోగపడేటువంటిది. పెద్దవాళ్ళు ఎట్లా చెప్పినా నేర్చుకోగలుగుతారు కాబట్టి ఇది చిన్న పిల్లలకు ఉపయోగపడింది. ప్రాథమిక తరగతుల్లో మాతృభాషను, ద్వితీయ భాషను, తృతీయ భాషను అన్నింటిని కూడా ఈ పద్ధతి ద్వారా మనము బోధించగలుగుతాము. తర్వాత వచ్చేటువంటి పద్ధతి సందర్భ పద్ధతి. ఈ సందర్భ పద్ధతి అంటే భాషను సన్నివేశాల ఆధారంగా అభ్యసిస్తారు. సన్నివేశాలు వాస్తవం కావచ్చు లేదా కృత్రిమమైనవి కూడా కావచ్చు. సన్నివేశానికి అభివ్యక్తికి మధ్య సంబంధం స్థాపించబడుతుంది. అంటే ఆ సన్నివేశంలో ఈయన డైరెక్ట్ గా పాల్గొనడం కారణంగా భాషను నేర్చుకుంటాడు. కాబట్టి ఇది ఈ పద్ధతిలో ప్రయోజనంగా భావించాలి. అప్రయత్నంగా ఆ ప్రవర్తనలో ఆయనకి ఆ భాష అనేది రూపుదిద్దుకుంటుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. తర్వాత సన్నివేశాలు బోధనాభ్యసన ప్రక్రియను ఆహ్లాదకరంగా చేస్తాయి. ఇందాక ప్రత్యక్ష పద్ధతిలో ఏ విధంగానైతే ఆహ్లాదకరం చేశాయో ఇప్పుడు కూడా అంటే ఈ సందర్భ పద్ధతిలో కూడా అట్లా ఆహ్లాదకరంగా, ఆసక్తికరంగా, ప్రభావవంతంగా ఈ పద్ధతిని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సందర్భ పద్ధతి క్రమం ఏమిటి, అనుసరణ క్రమం ఎట్లా పాటించాలి అంటే ఫస్ట్ ఉపాధ్యాయుడు పలు భాషాంశాలకు సంబంధించిన సన్నివేశాలను ప్రస్తావిస్తాడు. ఆ సన్నివేశాలను నాటకీకరణ రూపంలో ఉండొచ్చు, లేదా మిమిక్రీ, చిత్రాలు, ఫిల్ములు, నమూనాలు, చార్టులు, అగిపుల్ల చిత్రాలు, స్కెచ్లు ఏ రూపంలోనైనా ఆ సన్నివేశాన్ని ప్రస్తావించి ఆ సన్నివేశాల ఆధారంగా ఉపాధ్యాయుడు వర్తమాన కాలంలోని కొన్ని సన్నివేశాలను ప్రశ్నిస్తాడు. అది చూపెట్టిన తర్వాత ప్రశ్నలు వేస్తాడు. ఆ పద్ధతిలో ప్రదర్శించే చిత్రాలు, ఉపకరణాలు అర్థవంతాలై పెద్దవిగా ఆకర్షణవంతంగా ఉంటే ఈ పద్ధతి సఫలమవుతుంది. ఇట్లా వాటిని చూపిస్తూ ఉపాధ్యాయుడు ప్రశ్నలు వేస్తాడు, వాటికి సమాధానాలు విద్యార్థులచే రాబట్టుతాడు. ఈ పద్ధతిని అనుసరణకు లోపరహిత ప్రణాళికను రూపొందించాలి. ఈ సన్నివేశ కల్పనలో మనం ఒకటి చెప్పాలి అని అనుకుని సన్నివేశ కల్పన ఇంకొకటి తయారు చేసినాం అనుకోండి, అది మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చదు. అట్నే భాషాంశం తగిన సన్నివేశాల్లోనే ప్రదర్శించాలి. అంటే మనం ఏది చెప్పాలనుకున్నామో అదే ప్రదర్శన జరగాలి అనేటువంటి ఉద్దేశము. తర్వాత ప్రదర్శనతో పాటు మౌలిక కృషికి ప్రాధాన్యత ఇవ్వాలి, తగినంత అభ్యాసం ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ గమనించాలి. ఈ అంశాలను కొంత సమయం తర్వాత పునరావృత్తి చేయాలి. మరి ఇందాక మీరు ఆ సందర్భంలో ఆ సన్నివేశంలో పాల్గొన్నారు కదా, మీరు ఏం నేర్చుకున్నారు, ఎలా అనిపించింది అనేటువంటి విషయాల మీద మళ్ళొకసారి వాళ్ళతో పునరావృత్తి చేయిస్తే పునర్బలనం చెంది ఆ స్మృతి అనేటువంటిది ఎక్కువ మెరుగుపడే అవకాశం ఉంటుంది. విద్యార్థులే
స్వయంగా బోధితాంశాలను అభ్యాసం చేసేందుకు ఇక్కడ ప్రోత్సహిస్తే మంచిది అని చెప్పేసి అన్నారు. ఈ సందర్భ పద్ధతి వల్ల ప్రయోజనాలు ఏమిటి అంటే బోధనాభ్యసన ప్రక్రియ ఆసక్తికరంగా ఉత్తేజితమై సజీవంగా చేస్తుంది. ఈ పద్ధతిలో శిశువు మానసికంగా అభ్యసనానికి సన్నద్ధుడవుతాడు. విద్యార్థుల మనస్సులో ఈ సన్నివేశాలు నాటుకుపోతాయి. కంఠస్థం చేయడానికి అవకాశం తక్కువ, దాంట్లో ఫ్లోలోనే వాళ్ళకి విషయాలు వస్తాయి కాబట్టి ప్రత్యేకించి కంఠస్థం చేయడానికి కష్టపడాల్సిన అవసరము లేదు. సంప్రదాయ పద్ధతుల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఈ పద్ధతి అధిగమిస్తుంది. ఏది సంప్రదాయ పద్ధతులు అంటే ఇందాక చెప్పినటువంటి వ్యాకరణానుసార పద్ధతి కావచ్చు, ప్రత్యక్ష పద్ధతి కావచ్చు, మరియు ఇంకా కొన్ని పద్ధతుల గురించి ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకుంటాం. కొంచెమే సమయం ఉంది కానీ వేగంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ పద్ధతిలో వ్యాకరణాన్ని అనుమానోప పద్ధతి ద్వారా బోధించవచ్చు. హావభావాలను కూడా ఈ బోధనలో భాగం చేస్తే ఇంకా ఈ పద్ధతి ఉపయుక్తకరంగా ఉంటుంది. ఈ పద్ధతిలో విద్యార్థుల్లో ఆలోచనలకు ఊహాశక్తులను ఇది రేకెత్తించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రయోజనాలు అయితే కొన్ని పరిమితులు కూడా ఉంటాయని అనుకున్నాం. ఇది అన్ని భాషలను బోధించడానికి వీలుండదు. మాతృభాష బోధనకు మాత్రమే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత పఠన లేఖన నైపుణ్యాలను ప్రాధాన్యత అంతగా ఉండదు. కేవలం మాట్లాడడం, సన్నివేశంలో పాల్గొనడమే ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిలో వ్యాకరణ సూత్రాలపై ఎందుకు ఇందాక చెప్పుకున్నట్లుగా అనుమానోప పద్ధతి ద్వారా వ్యాకరణాన్ని నేర్చుకుంటారు కాబట్టి సూత్రాల మీద అవగాహన తక్కువ ఉంటుంది. దాంట్లో పండితుడు కాలేడు, నిష్ణాతుడు కాలేదు. ఉపాధ్యాయుడు పలు జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ పద్ధతి ఉపయోగపడుతుంది తప్ప నిష్ణాతుడు కానటువంటి వాడు, అనుభవం లేనటువంటి వాడు ఉపాధ్యాయుడు ఈ పద్ధతిని పాటించలేడు. ఆ పాటించేటువంటి ఉపాధ్యాయుడికి భాష పైన, సన్నివేశ కల్పనల పైన అధికారం ఉండాలి. ఆ సన్నివేశాలు కల్పించేటప్పుడు సృజనాత్మకత కూడా ఉపాధ్యాయునికి ఉండాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత ఇవన్నీ కూడా పద్ధతులు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి కొన్ని పద్ధతులు అయితే మౌఖిక పద్ధతి, దీన్ని ధ్వని విధేయ పద్ధతి అని చెప్పేసి అంటారు. పఠన పద్ధతి, వ్యాకరణ పద్ధతి, అనువాద పద్ధతి, సంభాషణ పద్ధతి, ద్విభాషా పద్ధతి, సహజాత పద్ధతి, సమ్మిశ్రణ పద్ధతి, రూప నిర్మాణ పద్ధతి అనేటువంటి ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి. అంటే కేవలం చదవడం ద్వారా వచ్చేటువంటిది ఒక పద్ధతి అయితే, స్పోకెన్ ఇంగ్లీష్ మనం నేర్చుకుంటే ఫస్ట్ పోగానే గ్రామర్ నేర్పించేసి తర్వాత మాట్లాడని, అట్లాంటి దాన్ని వ్యాకరణ పద్ధతి అని చెప్పేసి. తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం అనువాద పద్ధతి, ఒక వాక్యాన్ని ఒక భాష నుంచి ఇంకో భాషలోకి అనువదించి చెప్పడం. ఈ అనువాద పద్ధతి మరియు వ్యాకరణ పద్ధతి, ఈ ఇక్కడ ఉంది కదా, అనువాద పద్ధతి, వ్యాకరణ పద్ధతి, ఇవి రెండు పద్ధతుల్ని కలిపితే వ్యాకరణానుసరణ పద్ధతి వచ్చింది అని చెప్పేసి చెప్పుకున్నాము. సంభాషణ పద్ధతి అంటే ఈ డిస్కషన్ మెథడ్ లో చెప్పేటువంటి పద్ధతి. ఇవన్నిటిని కలిపి చేసేది సమ్మిశ్రణ పద్ధతి, రూప నిర్మాణ పద్ధతి, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మిగతాయి కూడా అర్థ వివరణ, వివరణ, విశ్లేషణ, చర్చ, ప్రశ్నోత్తరాలు, సంశ్లేషణ, ఖండ పద్ధతి, పూర్ణ పద్ధతి. ఖండ పద్ధతి అంటే ముక్కలు ముక్కలుగా విషయాన్ని బోధించడం. పూర్ణ పద్ధతి అంటే మొత్తం ఒకేసారి బోధించడం. ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతి, ఖండ పద్ధతి, పూర్ణ పద్ధతి, ప్రతిపద తాత్పర్య పద్ధతి, ఇవన్నీ కూడా పద్య భాగాన్ని బోధించేటప్పుడు ఉపయోగపడేటువంటి. తర్వాత ప్రశంసా పద్ధతి, కథన పద్ధతి, ఉపన్యాస పద్ధతి. ఈ ఉపన్యాసము కథనము రెండు ఒకేలాగా కనిపించినా కూడా రెండు వేరు వేరు. కథనేమో ఇంట్రెస్టింగ్ గా చెప్తాము, ఉపన్యాసం ఏమో ఇప్పుడు నేను చెప్పినట్టు బోర్ కొట్టేటట్టుగా కూడా ఉపన్యాసం ఇచ్చే అవకాశం ఉంటుంది. బోరేం లేదు సార్. సార్ మీరు చాలా ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు సార్. సార్ చాలా ఇంట్రెస్టింగ్ గానే చెప్తున్నారు సార్. వినాలనే అనిపిస్తుంది సార్ మీరు చెప్తున్నంత సేపు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. తర్వాత ఇట్లా ఈ ప్రయత్న పద్ధతి, ప్రకల్పన, ఆలోచనాత్మక పద్ధతి, అభివర్ణన పద్ధతి, అనుకరణ పద్ధతి, నిగమోపపత్తి, అనుమానోపపత్తి, అనుసంధానము, ప్రయోగము, ఉదాహరణ, ప్రవచనం, ఇట్లాంటివన్నీ పద్ధతులు మీరు అంటే మీకు రాబోయే క్లాసులలో తరగతి గదిలో పాఠ్యాంశాలను ఎట్లా బోధించాలి అనేటువంటి విషయాలు చెప్పేటప్పుడు ఒక్కొక్క పాఠ్యాంశానికి సంబంధించి ఒక్కొక్క పద్ధతిని వివరిస్తూ చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇవన్నీ కూడా సాంప్రదాయ పద్ధతులు, సాంప్రదాయ బోధన పద్ధతులు. ఇవన్నీ కూడా తర్వాత వచ్చేటువంటివి ఇతర ఆధునిక పద్ధతులు.
ఇతర ఆధునిక పద్ధతుల్లో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి లేదా పాశ్చాత్య ప్రభావంతో భారతదేశంలోకి వచ్చినటువంటిది మనం చూస్తాం. ఎల్కేజీ యూకేజీ అని చెప్పేసి. ఎల్కేజీ యూకేజీ అంటే ఏంటి? ఎవరన్నా చెప్తారమ్మా నిర్వచనం? మీ పిల్లలు కానీ మీకు తెలిసిన పిల్లలు కానీ ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలు ఉంటారు కదా, ఎవరన్నా చెప్పండి. లోయర్ కిండర్ గార్డెన్, లోయర్ లోయర్ కిండర్ గార్డెన్, అప్పర్ కిండర్ గార్డెన్ అని చెప్పేసి పద్ధతి. ఓకే, కానీ ఆ పద్ధతిలో ఆ స్కూల్లో బోధన జరుగుతుందా? అబ్జర్వ్ చేసిర్రా? అవ్వట్లేదు సార్ అలాగా. అంటే ఫస్ట్ అడిగిన మీకు నిర్వచనం తెలియదని కాదు అడిగింది. ఆ పద్ధతిలో బోధన జరిగితేనే ఆ ఎల్కేజీ యూకేజీ అని పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా స్కూళ్ళలో మాంటిసోరీ పద్ధతిలో విద్యా బోధన జరుగుతుంది అని చెప్తారు. ఆ స్కూల్ చూస్తే 4 గోడలతోనే మళ్ళా ఉంటది అనమాట. అంటే పేర్లు ఏమైనప్పటికీ వాళ్ళు చెప్పే విధానంలో మాత్రం మళ్ళీ సాంప్రదాయిక పద్ధతిని బోధిస్తూ ఉంటారు. అది ఏం చేయలేం మనం, మన చేతిలో లేని పని. ఇట్లా ఆధునిక పద్ధతులు క్రీడా పద్ధతి అని, మాంటిసోరీ పద్ధతి అని, కిండర్ గార్టెన్ పద్ధతి అని, డాల్టన్ పద్ధతి అని, ప్రకల్పన పద్ధతి, బృంద బోధన పద్ధతి, సూక్ష్మాంశ బోధన పద్ధతి. ఈ సూక్ష్మాంశ బోధన పద్ధతి ఏమో మీకు అంటే బిఎడ్ చేసే వాళ్ళకి మైక్రో లెసన్ అని ఉంటుంది కదా, ఆ పద్ధతి అదనమాట. కృత్యాధార పద్ధతి అంటే పనుల ద్వారా, కార్యక్రమయుత అభ్యాసం అంటే ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కదమ్మా, అది. కంప్యూటర్ సహాయక బోధన అభ్యసన, కంప్యూటర్ యాజమాన్య బోధన అభ్యసనము, మల్టీమీడియా బోధన అభ్యసన, ఇట్లా అనేక రకాలైనటువంటి పద్ధతుల ద్వారా మనము ఈ ఆధునిక పద్ధతిలో విద్యా బోధనని చేసే ప్రయత్నము చేస్తూ ఉన్నారు అందరూ. దానికి మనం కూడా అలవాటు పడుతూ ఉన్నాము. వాటి గురించిన మిగతా వివరణలన్నీ కూడా మనము తర్వాత క్లాసులలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మీకు